హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ. ఈ ఎగ్ బజ్జీలని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదండి. మరి ఈ ఎగ్ బజ్జీలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ ఎగ్ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి. ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని దానిలోకి వాటర్ని వేసుకొని 6 ఎగ్స్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని బాగా ఉడికించండి. విజిల్ పోయిన తర్వాత మూత తీసేసి ఎగ్స్కి ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా నీట్గా తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా హాఫ్ కట్ చేయండి. ఇలా ఎగ్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేయండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం చిన్నగా అయినా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక్కో ఎగ్కి 2 భాగాలుగా ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఈ విధంగా అన్నింటిని కూడా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దాంట్లోకి 1.5 కప్ వరకు శనగపిండిని వేసుకోండి. అలాగే మనకి బజ్జీలు అనేవి క్రిస్పీగా రావడం కోసం 2 to 3 స్పూన్స్ వరకు బియ్యపిండిని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఈ బియ్యపిండి అలాగే ఈ శనగపిండి కూడా 2 కూడా బాగా కలిసేటట్లుగా ఇలా విస్కర్ తోటి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. అలాగే బజ్జీలు అనేవి మంచి కలర్ఫుల్గా రావడం కోసం చిటికెడు పసుపు కూడా వేసుకొని 3/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే కొంచెం వాముని ఇలా చేతిలోకి వేసుకొని ఈ విధంగా కొంచెం నలిపినట్లుగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చేతితోటి ఇలా బాగా మిక్సింగ్ చేయండి. చివరగా దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది వేయడం వల్ల ఎగ్ బజ్జీ అనేవి నీచు వాసన లేకుండా చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వంట సోడాని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కో ఎగ్ని తీసుకుంటూ ఇలా పిండిలో డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఇలా అన్ని ఎగ్ బజ్జీలను కూడా ఈ విధంగా పిండి అనేది మరీ పలుచగా చేయకండి. ఈ విధంగా కొంచెం థిక్గా ఉండేట్లుగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక్కో ఎగ్ని తీసేసుకుంటూ ఆయిల్లో ఎన్నైతే బజ్జీలు పడతాయో అన్నింటిని కూడా వేసేసుకొని వీటిని ఇలా వేసిన వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం పాటు అలా ఉంచేసి అటు ఇటు గరిటెతోటి టర్న్ చేసుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఈ ఎగ్ బజ్జీలని ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మనకి బజ్జీలు అనేవి ఈ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. ఇలానే మిగతా ఎగ్ బజ్జీలను కూడా ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇవి కూడా మనకి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. టిష్యూ పేపర్లో వేయడం వల్ల మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే ఎగ్ బజ్జీ అనేది మనకి చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి.
ఇలా రెడీ అయిన ఈ ఎగ్ బజ్జీలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన నసీమాస్ ఛానల్ని